హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్. సో ఎప్పట్లాగానే మీకు కోసం తిరిగి వెతికి ఒక మంచి హైవే బిట్ ఒకటి పట్టుకొచ్చాను. డీటెయిల్ వీడియో పోస్ట్ చేశాను. మీకు హైవే బిట్ కావాలి అనుకుంటే ఈ కంప్లీట్ వీడియో చూడండి. మీరు ఎక్కడో ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఎక్కడున్నా కానీ మార్కాపురం డిస్ట్రిక్ట్లో ఒక హైవే బిట్ కొనాలి అనుకుంటే ప్రశాంతంగా ఒక టీయో కాఫీయో తాగి హ్యాపీగా పిన్ టు పిన్ చూడండి. మీకు కంప్లీట్ వీడియో పాయింట్ టు పాయింట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మన మార్కాపురము దేవరాజ్గట్ హైవే. ఓకే ఫ్రెండ్స్, ఐ రిపీట్, మార్కాపురం దేవరాజ్గట్ హైవే. వెహికల్స్ అనేవి వస్తూ ఉన్నాయి చూడండి. జూమ్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఇక్కడే ఒక కెఫే లాగా ఒక ఇది ఉంది. సో జస్ట్ దీనికి అటు పక్క వచ్చేసి మీకు అన్నా రాంబాబు గారి కాలేజు, మన కిడ్స్ కాలేజు. ఓకే రైట్, బస్సులు కూడా లోపల ఉన్నాయి. ఈ ఎండ కనిపిస్తుందో లేదో అంత క్లారిటీ, ఎందుకంటే కరెక్ట్ ఒకటైంది ఫ్రెండ్స్. షూట్ చేసి అలిసిపోయి వచ్చాము. వేరే ఒక విల్లా షూట్ చేసాము, అది కొద్దిగా ఇష్యూస్లో అలా ఉంది. ఎనీహౌ ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి వెహికల్స్ వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. చూడండి హైవే ఒకసారి. రైట్ ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడే మన కాశీనారాయణ వారి ఆశ్రమం ఏమో ఉండాలి. ఇదిగోండి చూడండి, అంత దూరం వెళ్ళాలా? జస్ట్ కొద్దిగా కవర్ చేస్తాను చూడండి. ఆ గుడిలోది ఒక కనిపిస్తుంది చూడండి. రైట్, సో ఇది అన్నారాంబాబు వారి కాలేజు. సో ఇది వచ్చేసి ఒక కెఫే లాగా. లోపల బస్సులు, చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి క్లారిటీగా మనకు తెలియము. సో ఇదంతా ఎప్పటికైనా వెంచర్ పడుద్ది అంట ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 5 ఎకరాలు అయితే ఉందంట, వెంచర్ పడుద్దని మాకు ఎవరైతే లీడ్ ఇచ్చారో వాళ్ళు చెప్పారు. దెన్ ఇదిగోండి వెహికల్స్ అనేవి వస్తూ ఉన్నాయి చూడండి. రైట్, ఇటు స్ట్రైట్గా వెళ్తే మీరు కొద్దిగా ముందుకెళ్ళి ఫ్లైఓవర్ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే, ఫ్లైఓవర్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే మీరు ఖమ్మము, గిద్దలూరు అలా వెళ్ళిపోతారు. ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇంకొద్దిగా ఫ్లైఓవర్ దాటి లెఫ్ట్ తీసుకుంటే దోర్నాల, శ్రీశైలం అలా వెళ్తారు. ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇటుపక్క రైట్కి వెళ్తే మీరు రైట్కి వెళ్తే మీరు కుంట, వినకొండ ఇవన్నీ వెళ్ళొద్దు అనమాట. జస్ట్ హైవే ఇది మొత్తం. ఓకే, అదిగోండి ఫ్లైఓవర్ కూడా చూడండి. వెహికల్స్ అయితే ఏమైనా వస్తే మీకు కనిపిస్తుంది. సో యూ క్యాన్ రికగ్నైజ్ అనమాట. అదిగోండి కొండ ఉంది కదా, కొండకు జస్ట్ ఇక్కడ అది ఫ్లైఓవర్ అనమాట. అదిగోండి రైట్. వెహికల్స్ పైన ఏమైనా వస్తాయా చూద్దామా అనుకుంటే నాకైతే ఏం కనపట్లేదు. ఎనీహౌ ఫ్రెండ్స్, ఫ్లైఓవర్తో మనకేం పని. ఇది పోలీస్ స్టేషను ఇదిగోండి. ఓకే, రక్షక భటుల ఆఫీసు. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి పోలీస్ స్టేషను. జస్ట్ ఇక్కడే ఒక పెద్ద కట్టడం అయితే ఏదో కడుతున్నారు, అదేంటనేది నాకు అర్థం కాలేదు. ఇదిగోండి రైట్ ఫ్రెండ్స్, పెద్ద బిల్డింగ్ లాగా అది ఏం కట్టడమో ఏమో నాకు అర్థం కాలేదు. ఎక్కువ ఆలోచిస్తే మనం చేయాల్సిపోతాము. ఎనీహౌ ఫ్రెండ్స్, ఓకే ఇంకోసారి చూడండి. మార్కాపురము దేవరాజ్గట్టు హైవే. రైట్, కెఫే. రైట్, ఆటోలో కండి. సో మన బిట్ వచ్చేసి జస్ట్ ఇదే ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ బిట్లోనే ఉన్నాను. ఇదిగోండి ఇంకోసారి చూపిస్తాను మీకు. రైట్, ఇదిగోండి ఫ్రెండ్స్, రైట్ బిట్లోనే ఉన్నాను. సో మన హద్దులు వచ్చేసి ఇదిగోండి. ఓకే, తార్ రోడ్డు. రైట్, ఇటు పక్క కూడా రోడ్డు, ఫ్రంట్ రోడ్డు, 2 రోడ్లు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి మన ప్లాట్కి వచ్చేసి 2 రోడ్లు. ఇటు పక్క ఇది రోడ్డు. ఒకసారి క్లారిటీకి చూడండి. ఓకే, ఇది ఒక రోడ్ అనమాట. ఓకే, ఇలా కిందికి వెళ్ళొద్ది. దెన్ మెయిన్ హైవే రోడ్ ఇదిగోండి. ఓకే, ఇది హైవే రోడ్. రైట్, సో ఇది ఫ్రెండ్స్ 2 రోడ్ల ప్లాట్. ఇది మనకు హైవేకి డైమెన్షన్స్ కూడా ఒకసారి మెన్షన్ చేస్తాను చూడండి. 75-45. ఐ రిపీట్, 75-45. 75 అనేది లెంత్, 45 అనేది విడ్త్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి జస్ట్ రోడ్డుకి మనం ఇది బాగా ఉపయోగించుకోవాలనుకుంటే ఇటు రోడ్డు ఉంది కాబట్టి ఇటు ఫేసెస్ అయినా పెట్టుకొని కొద్దిగా వరకు ఉపయోగించుకోవచ్చు, లేదా మన రోడ్ ఫేస్ పెట్టుకొని అయినా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మంచి బిట్టు. చాలా రోజుల నుంచి ఇలాంటి బిట్ల కోసం నేను ఎదుగుతున్నాను. మన కస్టమర్లు చాలా, మన వ్యూవర్స్ కానీ చాలా దూరం నుంచి బ్రదర్ హైవే బిట్ చూపించండి, ఒకసారి మేము రాలేము అంత దూరము, మనకు చూపించండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎనీహౌ ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎడ్జ్. ఓకే, దెన్ ఇటు వచ్చాం మళ్ళీ. ఓకే, ఒకసారి చూడండి అటుపక్క మళ్ళీ వేరే బిట్ అది. ఇదిగోండి ఈ ఎడ్జ్. ఓకే రైట్, ఇదిగోండి
ఇదిగోండి. ఓకే, సో పిన్ టు పిన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎండలో ఇక్కడ నీళ్లు కూడా ఒక్కోసారి తాగాలన్నా మనము షాపుల దగ్గరికి వెళ్ళాలి. సో ఇంత ఇదిగా మీరు రాకుండా, మీరు ఏసీ రూముల్లో ఉన్నా కానీ మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రశాంతంగా మీరు హ్యాపీగా ఏదో తింటూ స్నాక్స్ తింటూ అసలు ఎక్కడ ఏ బిట్ సేల్కి ఉంది, ఎక్కడ ఎలా ఉంది, డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి, అది ఏంటి అనేది క్లియర్గా మీకు పిన్ టు పిన్ మీరు మనకు రిక్వెస్ట్ చేస్తే ప్రైస్ కూడా పంపిస్తున్నాను. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీలాగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అందరికీ ఇది వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి హైవే వెహికల్స్ అనేవి పోతూ ఉన్నాయి. సో అది ఫ్రెండ్స్, పొడవు వెడల్పులు చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను. 75, 45 ఈ ఫేస్ అయినా పెట్టుకోవచ్చు మీరు. ఇదిగోండి చూడండి, ఇక్కడి నుంచి ఆ స్టోన్ వరకు. ఓకే, జూమ్, లెట్ మీ జూమ్. ఆ స్టోన్ వరకు పడిపోయింది కాదు, అక్కడ ఇంకో స్టోన్ ఉంది కదా, ఆ స్టోన్ వరకు. దెన్ నుంచి నేను పాసిబిలిటీస్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ ఫేస్ పెట్టుకోవచ్చు మనము. దెన్ ఇదిగోండి ఈ ఫేస్ పెట్టుకోవచ్చు. మనం ఫ్రంట్ షాపుల్లాగా పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ ఇంకేమైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా షోరూమ్కి, ఒక ట్రాక్టర్ షోరూమ్కో, లేదా ఇంకోటి చిన్నది ఏదో ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ లాగైనా కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. మనకు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉంది కాబట్టి. ఇదిగోండి దొంగల వేడద అనేది ఉండదు ఫ్రెండ్స్. అయినా ఇప్పుడు సిటీ అయిపోయింది, దొంగలు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ వినలేదు. ఇదిగోండి పోలీస్ స్టేషన్ ఇది. ఓకే, దెన్ ఇంకా కమ్యూనిటీ ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. మ్యాక్సిమం మనతో ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడి నుంచి నేను పంపించగలుగుతానో అంత పంపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ ఇల్లులే, రైట్? ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ ఇల్లులే మనకు. జస్ట్ ఇదే రోడ్డు, ఆపోజిట్ పోలీస్ స్టేషన్. దెన్ ఇటు పక్క పోతే మీకు మన కిడ్స్ కాలేజ్. దెన్ ఈ 4-5 ప్లాట్ల తర్వాత కాశీనాయన వారి ఆశ్రమము. ఓకే, అది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను అనుకుంటున్నాను. హైవే బిట్టు, మన బిట్ ఎదురుగా ఇది త్వరలో వెంచర్ పడుద్ది అంటున్నారు. 5 ఎకరాలంట. సో ఎకరా 5 లకారాలంట, సారీ 5 కోట్లంట. సో ఎనీహౌ జస్ట్ నేను విన్నది చెప్తున్నాను, మీతో షేర్ చేస్తున్నాను. ఇది మంచి బిట్టు, సరసమైన ధరలకే రావచ్చు. త్వరలో అయిపోద్ది. నా 6th సెన్స్ ఏం చెప్తుందంటే ఇది త్వరలో అయిపోద్దని, కన్ఫామ్గా అయిపోద్ది. ఎనీహౌ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకోసారి లెంత్ విడ్త్ ఏమన్నా మర్చిపోయామా? ఇటు పక్క వచ్చేసి దారి లోపలికి పోతుంది. దెన్ ఇంకా ఇటు పక్క వ్యూ చూపించలేదు కదా మీకు. కాశీనాయన వారి చూడండి, పాయింట్ టు పాయింట్ చూడండి. మీరు ఇక్కడికి రావాలన్నా కానీ, మీరు ఖమ్మంలో ఉన్నా ఇక్కడికి రావాలన్నా ఈ ఎండకు మీకు ఒక హాఫ్ డే పట్టుద్ది. మీకు పెట్రోలు, డీజిల్, మళ్ళీ భోజనం ఖర్చులు. చూడండి మన బిట్ జస్ట్ ఇటు సైడ్ ఒకసారి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇది వచ్చేసి హైవే, రైట్? కార్ వెళ్తుంది, పక్కన రోడ్డు. ఓకే, దెన్ ఇలాగా వస్తే ఈ చెట్లనే మన బిట్టు హద్దు. బిట్టు దాటిపోయాక అటుపక్క కమ్యూనిటీ. ఇదిగోండి ఏదో పెద్ద కట్టడాలు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్. దెన్ ఇదిగోండి ఎదురుగా వచ్చేసి కెఫే ఉంది. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది కవర్ చేసే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ మీద మీకు ఇందాక చెప్పా కదా ఏదైనా చూపిస్తా అని. ఫ్లైఓవర్ మీద ఒక లారీ పోతా ఉన్నది, కవర్ చేద్దాము. అదిగోండి, రైట్? లెట్ మీ షో. ఓకే, అదిగోండి లారీ వెళ్తా ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అంత ఇన్ఫర్మేషన్ చూపించాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ బిట్ గురించి మీరు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలా, ప్రైస్ ట్యాగ్ ఏమైనా కావాలా, మీరు చేయాల్సింది ఏంటంటే మనకు వాట్సాప్ చేయండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, దీని గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటారు, లేదా లైవ్లో వచ్చి చూస్తారా, ఇంకా ఫర్దర్ ఏమైనా కావాలన్నా కానీ, లేదు మీరు ఎక్కడో దూరంలో ఉన్నారు రేట్ తెలుసుకోవాలనుకుంటారు, మనకు వాట్సాప్ చేయండి. రేట్ అనేది మీకు నేను ఫ్రీగా ఉన్నప్పుడు పోస్ట్ చేస్తాను. కొద్దిగా వాట్సాప్ చేసా, కొద్దిగా ఓపిక్గా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను షూట్ చేస్తూ ఉంటాను. ఒక్కోసారి దీనికే రిపీటెడ్గా కాల్స్ వస్తూ ఉంటాయి. సో నో చాయిస్, నేను కట్ చేయాలి, లేదంటే నా వీడియో అనేది కట్ అయిపోద్ది. ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను, 2-3 కాల్స్ వచ్చాయి, మెసేజెస్ వచ్చాయి, ఖచ్చితంగా నేను కట్ చేయాలన్నమాట. లేదనుకోండి మన ఈ రికార్డింగ్ అనేది ఆగిపోతుంది, ఇష్యూస్ ఉంటాయి. సడన్గా ఫోన్ చేసి అన్న ఈరోజు వీడియో పెట్టావు కదా, దాని రేట్ ఎంత అంటుంటారు. సో మళ్ళీ పేషెన్స్ అనేది మళ్ళీ చెప్తాను మీకు. మీరు ఏదన్నా మా గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, అది వాట్సాప్ చేయండి. నేను చూసుకుని, నేనైనా కానీ దాని రేట్ చూడాలంటే, నేనైనా మా టీం అయినా కానీ మళ్ళీ మేము వెతకాలి. బిట్ నెంబర్ 60, దాని రేట్ ఎంత కోట్ చేశారు, అది మేము చూసి ఫార్వర్డ్ చేయాలి. ఒక్కొక్కసారి మేము ఏం చేస్తామంటే కొన్ని బల్క్ ఆఫ్ వీడియోస్ మేము ఏం చేస్తామంటే అంత పోస్ట్ చేసేస్తాం. ఒక్కొక్క రోజు 1-2 రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మేము ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీకు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి టైప్ చేసేసి దాని యాడ్ ఐడి పెట్టేసి తెలుసుకోవడానికి మీరు పోస్ట్ చేయండి. ఓకే, దెన్ ఆ యాడ్ ఐడి చూసుకొని మేము అనేది మీకు రిప్లై అనేది ఇస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకే, ఇంకోసారి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి ఒకసారి.
ఇదిగోండి నేను వీడియో తీస్తుంటేనే ఒక బ్రదర్ వచ్చేసి ఇది అమ్మేదా ఏంటి రేట్ ఎంత అని అడుగుతున్నారు. ఎనీహౌ ఫ్రెండ్స్, అది ఏదైనా లేట్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా ఉంటే వాట్సాప్ చేయండి, డీటెయిల్స్ అనేది ఇస్తాము. లేదా మీరు లైవ్లో వచ్చి చూడాలనుకున్నా కానీ మాతో ముందు కన్సల్ట్ అవ్వండి, ఏంటనేది విషయం అనేది తెలియజేస్తాం ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరున్న చోటికే ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి బిట్టుతో, మంచి పొలంతో, మంచి ఇల్లుతో, మంచి విల్లాతో మీ ముందుకు వస్తాము. సదా మీ సేవలో రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.